కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి క్యాంప్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దగడియారం సెంటర్లోని నల్గొండ జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని 2 PRCని అమలు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు పక్కా ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పెండింగ్లో ఉన్న PF వెంటనే చెల్లించాలని కోరారు. నల్గొండ మున్సిపాలిటీలో 110 మంది డ్రైవర్లకు అనుమతి తెచ్చి సెమీ స్కేల్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్, పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, పట్టణ సహాయ కార్యదర్శి పందుర లింగయ్య, గన్నమల్ల సుజాత, గాదరి యాదమ్మ, గాదరి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ దఫల వారీగా ఆందోళన కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. అందులో భాగంగానే మొన్న మున్సిపల్ కార్యాలయం ముందు 2 రోజుల దీక్షలు, కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా, తర్వాత మొత్తం నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు అందరికీ కూడా సమస్యలతో కూడినటువంటి వినతిపత్రాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో మంత్రి అందుబాటులో లేడు. మంత్రికి సంబంధించినటువంటి అధికారులకి ఈ సమస్యలతో కూడినటువంటి వినతిపత్రాన్ని ఇచ్చాం. రాష్ట్రంలో ఉండేటటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, ఆ పర్మనెంట్ చేసేలోపు కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి, PF, ESI ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి, 8 గంటల పనిని అమలు చేయాలని చెప్పి, ఈ 8 గంటల పని కూడా నల్గొండలో ఇంతకుముందు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకే పని అమలు అయ్యేటటువంటి పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా పెంచుతున్నారు. దీంతో ఆటో కిరాయిలు ఇవన్నీ కూడా పెరిగి ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఒకటే పూట పని కంటిన్యూగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే PRCని ప్రకటించి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని అమలు చేయాలని చెప్పి, లేకపోతే ఈ జూలై మాసంలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుంది. దీనికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. మొత్తం పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్యం బాగుపడాలని చెప్పనంటే వేతనాలు పెరగాలి. ఇచ్చేటటువంటి 16,500 ఏ కోశానికి కూడా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా సరిపోవు. కాబట్టి వేతనాలు 26,000 రూపాయలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగిస్తాను. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం, CDMA, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా యూనియన్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దశల వారీగా ముందు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 2వ PRCలో 26,000 నిర్ణయించే విధంగా అమలు చేయాలని, ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనే ప్రధానమైన డిమాండ్ల మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దశల వారీగా మున్సిపాలిటీ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు, మంత్రులకు మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం దిగొచ్చి మున్సిపల్ కార్మికులకు సంబంధించిన కోరికల్ని పరిష్కరించేంత వరకు, వేతనాలు పెంచేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుద్ది. ఈ ప్రభుత్వం స్పందించని ఎడల జూలైలో ఖచ్చితంగా నిరవధిక సమ్మెకు వెళ్తాం. సమ్మె ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని హెచ్చరిస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.